హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మా ఇంట్లో అయితే సంకటహర చతుర్దశి పూజ అయితే చేసుకుంటున్నాం. ఈ పూజకి ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి నైవేద్యాలన్నీ చేసుకొని స్వామి వారికి ప్రసాదంగా పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అయితే మనం పూజ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ టైం మాత్రం ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే 21 రూపీస్ ముడుపు కట్టుకున్న తర్వాత మనం కోరిక చెప్పుకొని సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ పూజ అయితే చేస్తారు. స్వామివారి కోసం ఈ ప్రసాదాలన్నీ చేసుకున్నాం అనమాట. ఈ పులిహోర మెయిన్ వచ్చేసి ఈ నువ్వుల ముద్దలు అనమాట. స్వామివారికి 21 నువ్వుల ముద్దలు చేసుకోవాలి. దాంట్లో ఈ చూపిస్తున్న ఈ ఒక్కటి మాత్రం అంటే 20 మాత్రం బెల్లంతో చేయాలి, ఒకటి మాత్రం మనం ఉప్పు కలుపుకోవాలన్నమాట. ఆ ఉప్పు కలుపుకున్న నువ్వుల ముద్దని మనం పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ తీసుకోవాలి. ఈ పూజ అయితే నేను 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన పూజ అండ్ చాలా బాగుంటుంది పూజ చేసుకుంటే మాత్రం. ఇంట్లో మనకి ఎవరైనా సరే కొంచెం తీరని కోరికలు ఏమైనా ఉన్నా కూడా పిల్లల కోసం కానీ ఇలా అయితే మాత్రం ముడుపు కట్టుకొని స్వామివారికి పూజ చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను ఈ పూజను మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఉప్పుతో చేసుకున్న నువ్వుల ముద్దను తినేసామన్నమాట. దేవుడి ఇంట్లోనే పూజ చేసుకొని అక్కడే తినేసి వస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రసాదాలు అయితే టేస్ట్ చేస్తున్నాను. అన్నీ చాలా బాగా కుదిరాయి. మనం దేవుడి కోసం భక్తితో ఏవి చేసినా సరే అవి చాలా బాగా కుదురుతాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట. అండ్ మా వాడు అడుగుతున్నాడు, మమ్మీ వడ తినవా అనేసి. సో నెక్స్ట్ అయితే వడ కూడా టేస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా వీడియోస్ చేయాలని బూస్టప్ వస్తుంది. సీ నెక్స్ట్ వీడియో. బై ఫ్రెండ్స్.